గడియారాలు వంచుడు, పైసలు వంచుడు, మందుగుండు సామాగ్రి దించుడు, ఇదా రాజకీయం? దీన్నే అంటారా రాజకీయం అని? నువ్వు ఇచ్చే 60-70 రూపాయల గడియారం చూసి మా బతుకమ్మ అన్న నీకు ఎవరికి కావాలని 70 రూపాయలు 80 రూపాయల గడియారం కావన్నా, ఆ గడియారంలో బొమ్మ కావన్నా, లేకపోతే మన కడుపు నిండా అన్నం మనకు ఆత్మ గౌరవం కావన్నా? ఇది ఆలోచించాలి. ఇది శక్తి రావాలి, శక్తి ప్రజలలో. అది వచ్చినాడు మనల్ని ఎవడు కూడా ఓడించలేడు, అది రాన్నాడు మనల్ని ఎవడు కాపాడలేడు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, 100% సత్తుపల్లి వెంకట వీరయ్య గారికి ఒక పేరుంది. ఎక్కడ ఏ ఊరు కానీ, ఏ మండలం కానీ, ఏ ప్రజలు కానీ ఫోన్ చేస్తే పక్షిలాగా వచ్చి వాలిపోతాడు. అప్పుడప్పుడు కొంతమంది మిత్రులు చెప్తారు నాకు, సార్ ఆపద్ బంధు వ్యాన్ కానీ అంబులెన్స్ కానీ అది ఆలస్యం అవుతుంది కానీ మా ఇంకా వీరయ్యకి మాత్రం ఆలస్యం కాదు సార్ అని చెప్తారు. అంత ప్రజలలో ఉండేటువంటి వ్యక్తి. ఒక సిపిఎం ఆదర్శాల నుంచి, ఆ సిద్ధాంతాల నుంచి పుట్టి ఒక కార్యకర్తగా ఎదిగి ప్రజా కార్యకర్తగా ఉండి ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తి మన సండ వెంకట వీరయ్య. పనులు ఏం చేసిండో మీకు తెలుసు. అభివృద్ధి గురించి నేను చెప్పే అవసరం లేదు. మనం ఎవరితోనైతే విడిపోయినామో అదే బార్డర్లో మీరున్నారు. వాళ్ళ రోడ్డు ఎట్లున్నాయో మన రోడ్డు ఎట్లున్నాయో అదే నిదర్శనం మీకు. నేను ఎక్కువ చెప్పే అవసరం లేదు. మీరు రోజు పోతారు వస్తారు, నిత్య సంబంధాలు ఉంటాయి మీకు. డబల్ రోడ్ వచ్చిందిరా అంటే తెలంగాణ, సింగిల్ రోడ్ వచ్చిందిరా అంటే ఆంధ్ర. మీకు కనబడతా ఉంది. మనం ఎట్లా బతుకుతామో ఏమో అని వాళ్ళు బాగా రందిపడ్డారు. మీకు బతకత్త ఆదాయం మేము పోతే మీకు పరిపాలన చేస్తుందా అన్నారు. అదే వాళ్ళు వచ్చి మళ్ళీ మన దగ్గర ధాన్యం అమ్ముకుంటారు. ఇప్పుడు వరి ధాన్యం మన దగ్గర పేమెంట్ ఇమ్మీడియట్గా ఇస్తూ ఉన్నాం, బ్యాంకులో పడతా ఉంది. వాళ్ళు వచ్చి ఇక్కడ అమ్ముకునే పరిస్థితి ఉంది. అట్లా అన్నీ కూడా తేడాలు మీకు కనబడతాయి. ఒక ఆయన లాస్ట్ ముఖ్యమంత్రి ఉండే కిరణ్ కుమార్ రెడ్డి గారు పుణ్యం కట్టుకొని టీవీ ముందు కూర్చొని ఆయన కర్ర పట్టుకొని చూపించాడు. ఇగో ఇట్లయితుంది ఇట్లయితుంది, తెలంగాణ కటిక చీకటి అయిపోతుంది, మీ కారు చీకటి వస్తాయని చెప్పింది. ఇలా మన దగ్గర లైట్లు వెలుగు జిలుగులు ఉన్నాయి, వాళ్ళే చీకట్లు ఉన్నారు తప్ప మనం లేం. ఎవరైతే మనకు శాపం పెట్టిండ్రో. గతంలో ఎక్కడ చూసినా ఖమ్మంలో సత్తుపల్లి నియోజకవర్గంలో జనరేటర్లు, ఇన్వెస్టర్లు, స్టెబిలైజర్లు ఉండేటి. ఇలా అవన్నీ మంత్రం వేసినట్టే మాయమైపోయినాయి. మోటార్ వైండింగ్ దుకాణాలన్నీ బంద్ అయిపోయినాయి. ఎక్కడ కూడా ఆ దుస్థితి లేదు. కరెంటు ఏ విధంగా ఉండే ఇలా ఏ విధమైన కరెంట్ వచ్చింది మీరే దానికి ప్రత్యక్ష సాక్షి. భారతదేశంలో 24 గంటలు రైతాంగానికి ఫ్రీ కరెంట్ ఇచ్చే, ఉచిత కరెంట్ ఇచ్చే जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, डॉक्टर मीर जवाद जार खान, सीनियर एक्सपीरियंस्ड ऑर्थोपेडिक सर्जन, बोन फ्रैक्चर, जॉइंट रिप्लेसमेंट, हिप रिप्लेसमेंट और स्पाइन सर्जरी कामयाबी से अंजाम दे रहे हैं। इसके अलावा न्यूरो सर्जरी, कार्डियोलॉजी, गैनकोलॉजी, डेंटल, जनरल मेडिसिन, डायलिसिस और फिजियोथेरेपी जैसे शोबाजात में इंतहाई कामयाबी के साथ वाजबी फीस में इलाज किया जा रहा है। शेयरिंग और प्राइवेट रूम्स। अस्पताल में 24 घंटे MRI, CT स्कैन, 2D डिजिटल एक्सरे, अल्ट्रासाउंड, ऑपरेशन थिएटर, ICU और लैब की सहूलत दस्तयाब है। आपकी उम्मीदों के ऐन मुताबिक जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, पिलर नंबर 150, अतापुर, हैदराबाद।